అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో పెన్షన్ల తనిఖీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే స్పందించడం జరిగిందండి. అసలు పెన్షన్ల తనిఖీ అనేది ఎందుకు చేస్తున్నారు? దీనిలో నిజంగా పెన్షన్లను తొలగిస్తున్నారా? అనే విషయాన్నైతే చెప్పడం జరిగింది. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనకి ఈ పెన్షన్ల తొలగింపుపై ఒక మంచి స్పష్టతనైతే ఇవ్వడం జరిగిందండి. ఈ 2 విషయాల్లో అయితే నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ముఖ్యంగా వచ్చేసి వీడియోనైతే పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్లు వెరిఫికేషన్ అయితే ఎంతో పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే వివరించారండి. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల దివ్యాంగుల పెన్షన్లు ఉండగా ఇప్పటి వరకు 1,20,000 మంది పెన్షన్ల వెరిఫికేషన్ అయితే పూర్తయినట్లే తెలిపారు. అయితే గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఆయనైతే స్పష్టం చేశారు. అన్ని తనిఖీల తర్వాత అనర్హులపై వేటు మాత్రం తప్పదని చెప్పారండి. చూడండి, అన్ని తనిఖీల తర్వాత అనర్హులపై వేటు మాత్రం తప్పదని చెప్పారు. ఎంఎస్ఎంఈల సర్వే 50% సర్వే పూర్తయిందని చెప్పారు. ఎంఎస్ఎంఈ అంటే మనకి మెడికల్ ఆఫీసర్స్ తో పాటు మెప్మా ద్వారా మనకి పెన్షన్ల విభాగం ఉంటుంది కదండి, పీడీఓలు, వాళ్ళతో అయితే వెరిఫికేషన్ అయితే జరిగింది. అయితే మార్చి 15 కల్లా అయితే పూర్తిగా పూర్తవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పారండి. అక్రమంగా పింఛన్లు తొలగిస్తున్నట్లు చాలా మంది అయితే విమర్శలు చేస్తున్నారు. అలాగే చాలా మంది ప్రజలు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. ఇలాంటివి మీరు నమ్మొద్దు. ఇందులో ఎందుకు అక్రమంగా మేము తొలగించట్లేదని చెప్తున్నామంటే, ఒక జోన్ లోని వైద్యులు మరో జోన్ లో, అంటే ఇప్పుడు ఈ పిహెచ్సికి సంబంధించిన వైద్యుల్ని ఈ పిహెచ్సిలో కాకుండా వేరే పిహెచ్సికి, అలాగే వేరే పిహెచ్సికి చెందిన వైద్యుల్ని ఈ పిహెచ్సిలో వేసి వెరిఫికేషన్ అయితే ఎంతో పారదర్శకంగా మేము కంప్లీట్ చేస్తున్నాము. సో మీరెవరు కూడా భయాందోళనకు గురి కావక్కర్లేదు అని అయితే స్పష్టమైతే చేయడం జరిగిందండి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 2 లక్షల మందికి పెన్షన్ కట్ చేయనుందని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. అంటే ఇందులో ఏంటంటే చాలా చోట్ల యూట్యూబ్‌లో పెన్షన్లు అనేవి కట్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది కదండీ. సో అందరూ కూడా భయపడుతున్నారు. ఈ నెల 1వ తారీఖు మాకు పెన్షన్ వస్తుందా లేదా అని. దానికి సంబంధించి పెన్షన్లు తీసేస్తున్నారంటూ వివిధ సోషల్ మీడియా పలు వెబ్‌సైట్‌లో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదు. పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దు అని అయితే ఏపీ ప్రభుత్వం స్పష్టమైతే చేసిందండి. సో ఇది అందరికీ కూడా శుభవార్తే. మనకి మార్చి 1వ తారీఖున అందరికీ కూడా పెన్షన్లు అందుతాయని గవర్నమెంట్ అయితే స్పష్టం చేసిందండి ఈ న్యూస్ ద్వారా. అయితే అలాగే పెన్షన్లు తీసే ముందు లిస్ట్ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.